హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో నా కిచెన్లోకి నేను కొన్ని కొత్త ప్రొడక్ట్స్ తీసుకున్నాను. సో వాటి గురించి డీటెయిల్స్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదండి నేను ఓవరాల్గా తీసుకునే కిచెన్ ప్రొడక్ట్స్. ఇవన్నీ నేను రీసెంట్గానే పర్చేస్ చేశానండి. సో ఇందులో కొన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను, అలాగే కొన్ని షాప్లో తీసుకున్నాను. సో అమెజాన్లో తీసుకున్న వాటికి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. సో ఇది వచ్చేసి కుక్వేర్ సెట్ అండి. ఇది నేను ప్రెస్టేజ్ తీసుకున్నాను. ఇందులో నేను 4 పీసెస్ తీసుకున్నాను. వీటితో పాటు ఈ కప్స్ తీసుకున్నాను. ఈ బాక్సెస్ ఇవి వచ్చేసి యాక్చువల్గా మనకి లిడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మెజరింగ్ కప్స్, జ్యూస్ గ్లాసెస్, 1 డిన్నర్ సెట్, సర్వింగ్ బౌల్స్, ప్లేట్స్, సర్వింగ్ ప్లేట్స్, మెజరింగ్ కప్స్, అలాగే కొన్ని కిచెన్ టూల్స్, విస్క్, స్పాచులాస్ ఇవన్నీ తీసుకున్నాను. వీటితో పాటు ఒక డిన్నర్ సెట్ని, అలాగే ఒక స్పైస్ ర్యాక్ని కూడా తీసుకున్నాను. సో వీటి గురించి డీటెయిల్స్ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా నా కొత్త కిచెన్ వేర్ కలెక్షన్. సో ఇది వచ్చేసి నేను ప్రెస్టేజ్ తీసుకున్నాను అండి. కుక్వేర్ 4 సెట్స్ తీసుకున్నాను. అలాగే ఈ బాక్సెస్ కూడా తీసుకున్నానండి. ఇది 6 పీసెస్ సెట్. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మెజరింగ్ కప్స్ తీసుకున్నాను అండ్ కిచెన్ టూల్స్, స్పాచులా, విస్క్, ఎగ్ బీట్ చేయడానికి అని తీసుకున్నాను. అలాగే కొన్ని కప్స్ తీసుకున్నానండి, వైట్ కలర్ అండ్ గ్లాస్ బౌల్స్, గ్లాస్ కప్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి జ్యూస్ గ్లాస్ అండి. సో ఎవరైనా వస్తే గ్యాస్లో జ్యూస్ సర్వ్ చేయడానికి తీసుకున్నాను. అండ్ వీటితో పాటు ఒక డిన్నర్ సెట్ కూడా తీసుకున్నాను. ఈ డిన్నర్ సెట్లో మనకి కప్స్, ప్లేట్స్ అన్నీ ఇచ్చారు. అలాగే సర్వింగ్ బౌల్స్, గ్లాస్వేర్ తీసుకున్నాను. సో దిస్ ఇస్ ద సర్వింగ్ బౌల్స్ ఇన్ డిన్నర్ సెట్ అనమాట. ఇవి కొన్ని డిఫరెంట్ షేప్స్లో కూడా తీసుకున్నానండి నేను. కొన్ని రౌండ్ షేప్ తీసుకున్నాను, కొన్ని ఓవెల్ షేప్ తీసుకున్నాను అండ్ ట్రేస్ కూడా తీసుకున్నాను. సో వీటితో పాటు నేను ఒక స్పైస్ ర్యాక్ని కూడా తీసుకున్నాను. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. సో వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి ప్రెస్టేజ్ అండి. సో ఈ కుక్వేర్ సెట్లో నేను 4 వెజల్స్ తీసుకున్నాను. ప్రెస్టేజ్ అనేది వెరీ హైలీ రికమెండెడ్ అండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం యూస్ చేస్తున్నాను కదా, ఇట్స్ వెరీ లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్. సో నేను ఇప్పటివరకు కూడా దాన్ని చాలా బాగా యూస్ చేస్తున్నాను. చాలా బాగా క్వాలిటీ ఉంటుంది అందులో. సో ఇది వచ్చేసి ప్రెస్టేజ్లో ఫస్ట్ ప్రోడక్ట్ అండి. ఇది మనకి గ్లాస్ లిడ్ ఇచ్చారు అండ్ ఇది డిఫరెంట్గా స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలాగే 2 హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇది ఇండక్షన్ బేస్ కూడా మనం యూస్ చేయొచ్చు. సో కర్రీస్ అవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి ఇది నేను 1500కి ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ షోరూంలో తీసుకున్నాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ అండి. దీనికి కూడా మనకి గ్లాస్ లిడ్ ఇచ్చారు. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 1000కి తీసుకున్నాను నేను. సో ఇది ఇండక్షన్ బాటమ్కి కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఇట్స్ వెరీ లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్ అండి. అండ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను పొంగనాలు, అప్పాలు లాంటి రెసిపీస్ ప్రిపేర్ చేద్దామని తీసుకున్నాను. అండ్ దీనికి 7 కంపార్ట్మెంట్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి నాకు 750 ప్రైస్కి వచ్చింది. అండ్ దీని బాటమ్ చూసారా ఎంత థిక్గా ఉందో. ఇది వచ్చేసి నేను తడ్కా, అలాగే సమ్ చట్నీస్ అవి ప్రిపేర్ చేద్దామని తీసుకున్నాను. సో స్మాల్ సైజ్ ప్యాన్ అండి. సో దీని బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది. ఇది రెగ్యులర్ యూజ్ కాబట్టి దీనికి మనకి స్టీల్ ప్లేట్ ఇచ్చారు. సో చిన్న చిన్న రెసిపీస్, చట్నీస్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను షోరూంలో తీసుకున్నానండి. సో దిస్ ఈజ్ అ ప్రెస్టేజ్ కుక్వేర్ సెట్. సో వీటితో పాటు నేను కొన్ని బౌల్ సెట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి మిక్సింగ్ బౌల్ అండి. ఇది వచ్చేసి గ్లాస్ మెటల్. సో ఇది నాకు 450 కాస్ట్ పడింది. అండ్ దిస్ ఇస్ ద సర్వింగ్ బౌల్ అండి. ఇది కూడా మనకి గ్లాస్ మెటల్. దీని కాస్ట్ వచ్చేసి 250 అండి. ఇది ఓవెల్ షేప్ తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి గ్లాస్ బౌల్స్ సెట్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 150 అండి. ఇది వైట్ కలర్ సిరామిక్ బౌల్స్ అండి. దీని మీద మనకి డిజైన్ కూడా ఇచ్చారు. ఇది 6 బౌల్ సెట్ అండి. ఈ సెట్ వచ్చేసి నేను 250 రూపీస్కి తీసుకున్నాను. అలాగే దిస్ ఇస్ అ గ్లాస్ ట్రే. ఇది వచ్చేసి ప్లాస్టిక్ సర్వింగ్ ప్లేట్ అండి.
సో దీని డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా నేను షోరూంలో తీసుకున్నాను. అలాగే దీంతో పాటు ఒక కాఫీ మగ్ అలాగే జ్యూస్ గ్లాసెస్ తీసుకున్నాను అండి. ఇది 5 పీసెస్ సెట్ అండి. సో ఈ 5 పీసెస్ గ్లాస్ సెట్ వచ్చేసి నేను 350కి తీసుకున్నానండి. ఈ కప్ వచ్చేసి సిరామిక్ అండి. దీని కాస్ట్ వచ్చేసి 300 అండి. 300కి తీసుకున్నాను. అలాగే ఇది గ్లాస్ మెటల్ జార్ అండి. సో జ్యూసెస్ అవి తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో పిల్లలు కూడా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు విత్ హ్యాండిల్ అండ్ స్ట్రా కూడా ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. అలాగే వీటితో పాటు నేను కొన్ని కిచెన్ టూల్స్ కూడా తీసుకున్నానండి. సర్వింగ్ స్పూన్స్ అలాగే విస్క్ తీసుకున్నాను, స్పాచులాస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్ సెట్ అండి. ఇవి 6 కలర్స్ తీసుకున్నాను. సో వీటితో మనకి ఇందులో మనం ఫుడ్ అది సర్వ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి డిఫరెంట్ కలర్స్లో ఇచ్చారు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 250 రూపీస్కి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే లెఫ్ట్ ఓవర్స్ ఏదైనా తీసుకోవడానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఓవరాల్ సెట్ అండి. వీటితో పాటు నేను మెజరింగ్ కప్స్ కూడా తీసుకున్నాను. సో మన కిచెన్లో రెసిపీస్ ఏమైనా చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతాయి. ఒక స్పెసిఫిక్ క్వాంటిటీతో మనం యూజ్ చేయొచ్చు. దీంతో పాటు నేను స్పాచులాస్ కూడా తీసుకున్నానండి. సో మెజరింగ్ కప్స్ అండ్ స్పాచులాస్ కలిపి టోటల్ కాస్ట్ 250 అండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. సో ఇది టేబుల్ స్పూన్ దగ్గర నుంచి టీ స్పూన్ వరకు ఉంటుంది. దీని క్వాంటిటీ వచ్చేసి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. డిఫరెంట్ మెజర్మెంట్స్లో మనం తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఓవరాల్గా 8 పీసెస్ సెట్ అండి. సో మెజరింగ్ కప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్పైస్ ర్యాక్ తీసుకున్నానండి. స్పైస్ ర్యాక్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పర్చేస్ చేయండి. సో దీని కాస్ట్ వచ్చేసి 599 అండి. సో ఇది వచ్చేసి మనకి 16 పీసెస్ ఉంటాయి. సో ఇది మన కౌంటర్ టాప్ మీద ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ వెరీ ఈజీ టు యూజ్ అండి. అంతేకాకుండా దీన్ని ఇలా మనం ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు. సో చాలా కంఫర్ట్ ఉంటుంది కిచెన్లో. సో దీన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. దీని మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. సో మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది మనం ఎంత క్వాంటిటీని బట్టి కూడా మనం మెజర్ చేసి వేసుకోవచ్చు. సో మనకి ఎక్కువ కావాలంటే దీని ద్వారా వేసుకోవచ్చు అండ్ ఇలా లిడ్ రొటేట్ చేస్తే ఇది కొంచెం కొంచెం వేసుకోవచ్చు. సో మనం మూత ఓపెన్ చేయలేకుండానే మనం ఈజీగా వేసుకోవచ్చు. సో నేను ఇందులో మీకు కొన్ని స్పైసెస్ ఆర్గనైజ్ చేయడం చూపిస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ స్పైస్ ర్యాక్. సో ఈజీగా వేసుకోవచ్చు అండి. సో మనకి ఎంత క్వాంటిటీ అవసరం అనుకుంటే అంత క్వాంటిటీలో మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఎలాచీ వేస్తున్నాను. క్లోవ్స్, ఎలాచీ, సినామన్ స్పైసెస్ అన్నీ కూడా మనం ఎట్ ఏ టైం ఒకే దాంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవడానికి స్పైస్ ర్యాక్ మనకి ఎంతో యూజ్ అవుతుంది. సో వీటన్నిటిని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాక మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇక్కడ మార్కర్తో రాస్తున్నానండి. సో మనం వంట చేసినప్పుడు ఈజీగా తీసుకుని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఇలా అన్నీ రాసేసి పెట్టేసుకున్నాను. సో వీటిని నేను ఇందులో ఆర్గనైజ్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా నేను దీన్ని ఇలా ఆర్గనైజ్ చేసేసాను. సో ఇది మనకి ఈజీగా రొటేట్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఆర్గనైజ్ చేశాక నా స్పైస్ ర్యాక్ ఇలా ఉంది. సో నేను మీకు దీని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. అండ్ ఈ స్పైస్ ర్యాక్తో పాటు నేను నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డిన్నర్ సెట్ తీసుకున్నానండి. ఈ డిన్నర్ సెట్ వచ్చేసి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇందులో మనకి కాఫీ కప్స్, స్పూన్స్, ప్లేట్స్, సర్వింగ్ బౌల్స్ అన్నీ ఇచ్చారు.
సో దీని కాస్ట్ వచ్చేసి 1500 అండి. నేను దీని యొక్క షాపింగ్ మాల్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ప్లేట్స్ అండి. ఈ ప్లేట్స్ వచ్చేసి ఇవి స్క్వేర్ షేప్ ఉన్నాయండి. ప్లేట్స్ వచ్చేసి ఇది 4 పీసెస్ సెట్ అండి. సో 4 ప్లేట్స్ ఇచ్చారు మనకి. సో ఇవన్నీ కూడా స్క్వేర్ షేప్లో ఉన్నాయి. సో అలాగే ఇవి సర్వింగ్ బౌల్స్ అండి. ఇది కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ దీని మెటల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. సో మనం ఇది రైస్కి ఈజీగా సరిపోతుంది. సో ఇందులో మనం రైస్ సర్వ్ చేసుకోవచ్చు. అలాగే బాటమ్ వచ్చేసి కొంచెం డెప్త్ ఉందండి. సో ఇది వచ్చేసి కర్రీస్ అవి సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్. సో దీని బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చారు. అండ్ 2 సర్వింగ్ బౌల్స్కి 2 ప్లేట్స్ 2 లిడ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఓవరాల్ స్క్వేర్ షేప్లోనే ఉన్నాయి. కొన్ని పెద్ద బౌల్స్ ఇచ్చారు. మనం ఫ్రైస్ చట్నీస్ అట్లాంటివి సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఇది వచ్చేసి 4 పీసెస్ సెట్ అండి. అలాగే వీటితో పాటు మనకి స్వీట్స్ అవి సర్వ్ చేసుకోవచ్చు. సూప్స్ లైక్ సో అలాంటివన్నీ సర్వ్ చేసుకోవడానికి స్మాల్ బౌల్స్ అండి. ఇది కూడా మనకి 4 పీసెస్ ఇచ్చారు. అలాగే స్పూన్స్ కూడా తీసుకున్నాను. సో ఇదంతా ఓవరాల్ డిన్నర్ సెట్ అండి. సో రైస్ సర్వ్ చేసుకోవడానికి, చట్నీస్ కర్రీ సర్వ్ చేసుకోవడానికి ఈ స్పూన్స్ చాలా బాగుంటాయి. అలాగే ఇవి స్మాల్ సైజ్ సర్వింగ్ ప్లేట్స్లో ఇచ్చారండి. సో ఇది కూడా మనకి డిఫరెంట్ షేప్లో అవైలబుల్ ఉంది. సో దీని బాటమ్ ఇలా ఉంటుంది. సంథింగ్ డిఫరెంట్ అండి. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి 3 పీసెస్ సెట్ అండి. అలాగే 2 కప్స్ ఇచ్చారు. సో ఇది దీని ఇన్నర్ లుక్ అండ్ అవుట్ లుక్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. సో మనకి హ్యాండిల్ కూడా ఇచ్చారు. సో మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది యూజ్ చేయడానికి. 2 కప్స్ ఇచ్చారు. అలాగే స్పూన్స్ ఇచ్చారండి. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కొన్ని స్పూన్స్ ఇచ్చారు. అలాగే రెడ్ కలర్లో కూడా కొన్ని స్పూన్స్ ఇచ్చారు. ఇవి వచ్చేసి 5 పీసెస్ ఇచ్చారండి స్పూన్స్. సో ఇవి స్వీట్స్ సర్వింగ్ బౌల్స్లోకి స్వీట్ సర్వింగ్ బౌల్లో కూడా చాలా బాగుంటాయి. సో స్పూన్స్ 2 డిఫరెంట్ షేప్స్లో ఇచ్చారు చూడండి ఇక్కడ. సో దీని మెటల్ వచ్చేసి కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ప్లాస్టిక్ అయినా కూడా చాలా బాగుంది. సో ఇదండి నేను ఓవరాల్గా తీసుకున్న నా కిచెన్ వేర్ కలెక్షన్. సో మీలో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.